తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. వచ్చే నెల మే 1వ తేదీన సమన్లకు సంబంధించి తను ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరు కావాలని చెప్పి ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రికి అయితే ఈరోజు లేటెస్ట్‌గా సమన్లు జారీ చేయడం జరిగింది. ఆ సమన్ల జారీకి సంబంధించి ఇటీవల కాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొన్నాడు. తన బహిరంగ సభ తర్వాత అమిత్ షా రిజర్వేషన్‌కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, తెలంగాణలో 4% ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 4%ని ఎస్సీ ఎస్టీలకు పంచుతామని చెప్పేసి అమిత్ షా ఒక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఆ వ్యాఖ్యలను డీఫేక్ చేస్తూ వ్యాఖ్యలను ఎవరైతే ఫేక్ చేశారో ఇప్పటివరకు తెలియదు. బట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తన ఎక్స్ ఖాతాలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ లీడర్స్ చాలామంది దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై అమిత్ షాతో పాటు ప్రధాని మోడీ కూడా చాలా సీరియస్ అయ్యారు. కావాలని తమ ప్రభుత్వాన్ని, తమ పార్టీని బదనం చేస్తే, తమ పార్టీ వస్తే, మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ కావాలనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. ఇండియా కూటమి కావాలని మాపై దుష్ప్రచారం చేస్తుందని మోడీతో పాటు అమిత్ షా కూడా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చాలా సీరియస్ అయ్యి ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తం చేపట్టాలని చెప్పేసి ఢిల్లీ పోలీసులకు ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మే 1వ తేదీన సమన్లు జారీ చేయడం జరిగింది. ఢిల్లీకి వచ్చి తమ ఎదుట హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ముఖ్యమంత్రి వెళ్తాడా, తనకు సంబంధించి ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా పంపిస్తాడా? బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు చేస్తుంది, రిజర్వేషన్ అన్ని తొలగిస్తుంది అంటూ కాంగ్రెస్ తన ప్రచారంలో బాగా దూసుకుపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే ఈ అంశాన్ని బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఉండవు, రాజ్యాంగం మార్చేస్తుంది, మనువాద రాజకీయాలు చేస్తుంది బీజేపీ వస్తే దేశాన్ని అమ్మేస్తుంది అంటూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి తన ప్రచారంలో. దీనికి సంబంధించి బీజేపీ కూడా అంతే ఘాటుగా ప్రతిస్పందన ఇస్తుంది కాంగ్రెస్కి. కాంగ్రెస్ మాపై కావాలని దుష్ప్రచారం చేస్తుంది, మేము ఎటువంటి రిజర్వేషన్లు మేము రద్దు చేయము, రాజ్యాంగాన్ని మేమేం మార్చమంటూ బీజేపీ కూడా తమ స్పందన తెలియజేస్తున్నా కూడా ఎక్స్ ఖాతా వేదికగా జరిగిన ఈ తతంగం అంతా ఢిల్లీ పోలీసుల వద్దకు చేరింది. ఢిల్లీ పోలీసులు సమన్లు చేయడం జరిగింది. చూద్దాం మరి రేవంత్ రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తాడో. రేవంత్ రెడ్డి వెళ్తాడా తన తరపున, లేకపోతే ఇంకేమైనా లీగల్ టీంను పంపిస్తాడా అనేది వేచి చూడాలి. రాను ఈ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రిజర్వేషన్ సంబంధించి ప్లస్ రాజ్యాంగం సంబంధించి చాలా వార్ నడుస్తుంది. ఎట్టకేలకు మొత్తం ఈ రెండు పార్టీల మధ్యలో ఇదే అంశంపై ఎన్నికలు జరుగుతున్నాయి. మోడీ కూడా చాలా సీరియస్ అయ్యాడు. మా ప్రభుత్వాన్ని కావాలని బదనం చేయడానికి కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలు పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. రీసెంట్గా మోహన్ భగవత్ కూడా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో చెప్పాడు, కావాలని మాపై సోషల్ మీడియాలో కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కులమైన వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు ఉండాలి, వాళ్ళందరూ అభివృద్ధి చెందాలనే మా ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా తెలపడం జరిగింది. చూద్దాం మరి ఈ రిజర్వేషన్ల సంగతి ఎక్కడి వరకు తీసుకెళ్తుందో, వీళ్ళ పార్టీల పరంగా ఇంకా ఎక్కడి వరకు వెళ్తారో. ఆల్రెడీ ఎక్స్ ఖాతాగా బీజేపీ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి బీజేపీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారనే దానిపైన స్పెషల్ ఇంటెలిజెన్స్ ఐఎఫ్ఎస్సి కూడా తన బృందంతో విచారణ చేపట్టడం జరిగింది. చూద్దాం అది ఎవరు చేశారో ఏందనేది తర్వాత తెలుస్తుంది. విచారణలో భాగంగా మున్ముందు ఎలా ఉండబోతుంది. ఫేక్ వీడియోలు తయారు చేసే వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రధాని మోడీ కూడా బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలను కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, మాపై చాలా ఫేక్ వీడియోలు కాంగ్రెస్ వాళ్ళు కావాలని చేస్తున్నారు, వచ్చేది మేమే 400 పైగా సీట్లు గెలుస్తాము, దీనికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు, వాళ్ళు చేసింది ఏం లేదు, సో వాళ్ళకి ఏం తెలియక ఇలాంటి ఫేక్ ప్రచారాలతో మమ్మల్ని బదనాం చేయడానికి చూస్తున్నారని బీజేపీ పార్టీ ఒక పక్కన చెబుతుంది.